హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం పన్నీర్ ఫ్రైడ్ రైస్ చేసుకోబోతున్నామండి. దీంట్లో మనం ఎక్కువగా మసాలాలు వేసుకోకుండా సింపుల్గా హెల్తీగా తయారు చేసుకుందాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. పన్నీర్ ముక్కలు చక్కగా ఆయిల్లో ఫ్రై అయ్యి టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక అరకప్పు క్యారెట్, అరకప్పు బీన్స్, ఒక కప్పు క్యాబేజ్. బీన్స్ సన్నగా కట్ చేసి పెట్టుకోండి. అలాగే బాస్మతి రైస్ పుల్లలుగా ఉడికించి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టేసుకొని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. దీంట్లో ఒక 100 గ్రామ్స్ పన్నీర్ మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకొని చక్కటి బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. గ్యాస్ని కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చూసారు కదా, ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని పక్కన ఒక బౌల్లో పెట్టేసి పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకో కొంచెం ఆయిల్ వేసుకొని అది వేడైన తర్వాత ముందుగా క్యారెట్ అలాగే క్యాప్సికమ్ వేసుకొని వీటిని జస్ట్ ఒక 30 సెకండ్ల పాటు వేగించుకోండి. ఇలా వేగించుకున్న తర్వాత మిగతా కూరగాయలు కూడా యాడ్ చేసుకోండి. క్యాబేజ్ అలాగే బీన్స్, ఒక పావు టీ స్పూన్ అల్లం కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని వేగించుకోండి. ఇప్పుడు 3 టీ స్పూన్ల సోయా సాస్, 3 టేబుల్ స్పూన్ల గ్రీన్ చిల్లీ సాస్, అలాగే ఒక 1 టీ స్పూన్ వెనిగర్, ఒక పావు టీ స్పూన్ సాల్ట్, పావు టీ స్పూన్ మిరియాల పొడి. మీరు ఇక్కడ కావాలంటే రెడ్ చిల్లీ పౌడర్ 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు దీంట్లో మనం ఉడికించి పెట్టుకున్న ఒక బౌల్ బాస్మతి రైస్, అలాగే ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు, కాస్త పైనుంచి స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని వీటిని అన్నిటినీ చక్కగా కలుపుకోండి. మసాలాలన్నీ రైస్కి పట్టే విధంగా. చూసారు కదా, ఇలా కలిపేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు వేడివేడిగా పన్నీర్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది సింపుల్గా. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకొని పైనుంచి కాస్త స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని టమాటా కెచప్తో పాటు తింటే టేస్ట్ సూపర్గా ఉందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.